హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో మెంతికూర పప్పు టమాటో. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటానండి. ఎక్కువ నెయ్యి వేసుకుంటాను. పప్పులో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. మెంతికూర పెసరపప్పు చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నేను దీని రెసిపీ పంపిస్తున్నాను. అలాగే కాలీఫ్లవర్ కూర ఇలా పెద్ద పెద్ద పువ్వుల్లాగే ఉండాలి. దీని రెసిపీ కూడా నేను షేర్ చేసినాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి సూపర్ ఉంటుంది. అలాగే టమాటో పచ్చడి జస్ట్ పచ్చిమిరపకాయలు టమాటోలు వేసి చాలా సింపుల్గా చేసుకునే టమాటో పచ్చడి అండి. చాలా చాలా బాగా చేశాను. చాలా బాగా వచ్చిందండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మీకు అందుకే షేర్ చేసినాను. ఈ అప్పడాన్ని, ఈ మిరపకాయని ఈ పప్పులో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా వదిలిపెట్టరు. చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. నాకైతే నేను ఆగలేకపోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిలన్నీ రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ మీరు ట్రై చేయండి. నాకు రెసిపీస్ కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ వెరీ వెరీ టేస్టీ మెంతికూర పప్పు, అలాగే కాలీఫ్లవర్ కూర, అలాగే టమాటో పచ్చడి. బాయ్.